గోదావరి జలాలపై తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యల్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. గోదావరి నీటిని ఆంధ్ర వాసులు వాడుకుంటే చూస్తూ ఊరుకోమని హరీష్ రావు చెప్పడాన్ని సోమిరెడ్డి వ్యతిరేకించారు. అలాంటి వ్యాఖ్యలు సరికాదని, సముద్రంలో వృధాగా కలిసిపోయే గోదావరి నీటిలో 200 టీఎంసీలు వాడుకుంటే నష్టమేంటని ప్రశ్నించారు. గోదావరి నీళ్లు సంవత్సరానికి 2000-3000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతుంది. 200 టీఎంసీలకి బనకచెర్ల ప్రపోజల్ పెడితే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు ఒక్క బొట్టు హరీష్ రావు గారు మాట్లాడింది ఆంధ్ర వాళ్ళు కన్నా వాడుకుంటే సహించేది లేదు. పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆ నీళ్లు తాగి బతకాలనుకుంటామే కానీ మనకు వ్యతిరేకమైన దేశమని పాకిస్తాన్ వాళ్ళు తాగేదానికి నీళ్ళు లేక చావాలని కోరుకోం. అయ్యా, ఆ బీఆర్ఎస్ నాయకుల వాటికి నువ్వు కౌంటర్ చేసేదానికోసం ఆంధ్ర నీళ్లు వాడుకోకూడదని మీరు కూడా వాడబాకండి. అది ఎవరు, ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా సహించరు. 2000-3000 టీఎంసీలు పోయేది 200 టీఎంసీ 100 టీఎంసీలో సంవత్సరానికి వాడుకుంటే ఎవరికి నష్టం అంట. ఒకరి మీద ఒకరు ద్వేషం చూపించే మాటలు మాట్లాడకూడదు. నిన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా మాట్లాడిన దాంట్లో ఆంధ్రాకి వాడేదానికి లేదు అని మాట్లాడబాకండి. చెడిపోవాలని ఎవరు కోరుకోకూడదు. కలిసి సయోధ్యతతో నీటి సమస్య పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత 2 రాష్ట్రాల మీద ఉంది.